హలో. గోపి గారు సార్, ఇందాక షాప్లో ఉన్న కొద్ది డిస్టర్బెన్స్ ఉంటుందని ఇంటికి వచ్చానండి. కలుపుతున్నానండి నెంబరు. కలపండి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని होल्ड లో పెట్టారు. దయచేసి लाइन లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని होल्ड లో పెట్టారు. దయచేసి लाइन లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर. హలో. హలో. సన్నీ అంకుల్ గారు. చూడు, గోపి గారు అని ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయన ఒకసారి ఆయన మాట్లాడతారు చూడు. గోపి గారు. ఎవరండి? నేను తెలుసా మీకు? తెలీదండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి సార్ మీ ప్రాబ్లం ఏంటండి? ఏమన్నా ప్రాబ్లం ఏం లేదు. అంకుల్ గారు ఫోన్ చేశారు. అది ఫేక్ అన్నారు, నేను కాదన్నాను. దేని గురించి? ఏది ఆర్ఎస్ఎస్ అది భవనం ఎదురుగా ఉన్న టెంపుల్ ని పడగొట్టేశారు కదా అండి, అది కాదు ఫేక్ అన్నారు. క్రిస్టియనా మీరు? నేను క్రిస్టియన్ అండి. ఓకే. ఎప్పుడు ఎన్ని రోజులు అయిందండి బాప్టిజం తీసుకొని? అండి నేను పుట్టుకొని క్రిస్టియన్ అండి. పాపగా కన్వర్ట్ అయ్యింది ఫస్ట్ నుండి. పుట్టుకతో క్రిస్టియన్? పుట్టుకతో మీరు క్రిస్టియన్? నేను పుట్టుకతో క్రిస్టియన్ అండి. మా తాతలు మొత్తాలు ఎక్కడో మారుంటారండి. ఓకే. మరి ఎంత మీ వయసు ఎంత? 40 ఉంటుందా? 24 అండి. 24. మరి బైబిల్ చదివారా ఎప్పుడైనా? బైబిల్ చదివారా? చదువుతానండి. చదివారు అట్లయితే. మరి గుణదంలో మేరీ మాత విగ్రహం ఉందండి, మరి ఆమె దేవతగా మీరు ఒప్పుకుంటారా? ఎప్పుడు ఆమె దేవత అని నేను ఎప్పుడు అనలేదండి. నేను అయినా క్యాథలిక్ కాదండి, నేను ఫెలోషిప్ అండి. ఓకే. చూస్తాం తప్ప మేము దేవతని ఎప్పుడు ఎవరు చెప్పరండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఆమె విగ్రహం పెట్టి చాలా మంది, అంటే నేను కూడా వెళ్ళానండి గుణదం 4-5 సార్లు వెళ్ళాను. మ్యాటర్ ఏంటంటే అంకుల్ గారు, ఇప్పుడు విగ్రహాల గురించి నేను మాట్లాడాల ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అలా పడగొట్టేసేది రైటా రాంగ్ అని అన్నా. అసలు మీకు క్రైస్తవులకి ఎందుకండి? అసలు హిందువులకు సంబంధించిన వాటి గురించి క్రైస్తవులకి ఎందుకు? నేను హిందువులకు సంబంధించిన వాటిని నేను అసలు అనలేదు ఆ మాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంకుల్ గారు నాకు ఫోన్ చేశారు. నీకు తెలుసా అన్నారు. మాకు న్యూస్ వస్తుంది, నీకు తెలుసా అన్నారు. అంకుల్ గారు నేను చూశాను, చెప్పారు, చూశాను, చూడకుండా మాట్లాడను కదా అన్నా. ఎందుకంటే ఇక్కడ విగ్రహాలు అది కట్ట ఇదా అన్న చెప్పట్లేదు. ఎందుకంటే నేను రెస్పెక్ట్ చేస్తా హిందూయిజం. ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళకన్నా క్రిస్టియన్స్ కన్నా హిందూ నా బెస్ట్ ఫ్రెండ్ హిందూ. అయితే ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా? ఒక ప్రశ్న అడగండి. ఇప్పుడు హిందువులందరూ కూడా యేసు రాముడు ఇద్దరు ఒకటే, ఎవరైనా మాకు దేవుడే అంటారు. యేసు రాముడైనా మాకు ఒకటే అని ప్రతి హిందువులు అంటారు. చాలా మంది హిందువులు ఏమంటారు, నాకు యేసు అయినా ఒకటే రాముడైనా ఒకటే, ఇద్దరు దేవుళ్ళే అంటారు. మరి మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీకు కూడా రాముడు యేసు ఇద్దరు ఈక్వలా, లేదా ఇద్దరు దేవుళ్ళు ఒకటే అని మీరు విశ్వసిస్తారా? ఎవరన్నారండి హిందువులు? ఎందుకు ఇప్పుడు ఏ హిందువుని కదిలించినా అన్ని మతాల సమానం రాజ్యాంగంలో రాసుకున్నాం కదా, అది రాసింది హిందువులే కదా. మరి అంకుల్ గారు ఒక మాట అంకుల్ గారు ఏమనుకో. అంకుల్ కదా, నాకు 30 years దగ్గర నీకంటే ఒక 5 years పెద్ద అంతే. సార్ అని పిలైతే అండి అని పిలువు. సరే అండి. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా హిందూ, మరి మీకెందుకు సంబంధం అని అన్నారు. నేను అంటే అడిగించుకోండి. నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు మీకు అర్థమైందా అసలు? ఏంటండి? ఇప్పుడు నేను ఇంతకుముందు ఏమడిగాను మిమ్మల్ని? గారు ఇప్పుడు మీరు అన్నారు కదా, మరి మీరు క్రిస్టియన్ అయితే మరి హిందూ దేవతల దగ్గరికి ఎందుకు వస్తున్నారు అన్నారు. అదే అసలు మీకేం సంబంధం? హిందువులు ఇప్పుడు అన్ని మతాలు సమానం అని రాజ్యాంగం ఏ హిందువుని అడిగినా సరే
అయ్యా నాకు అల్లా అయినా ఒకటే, యేసు అయినా ఒకటే, రాముడు అయినా ఒకటే నీ ప్రతి హిందువు చెప్తాడు. చెప్తారండి. మరి మీరు దాన్ని అంగీకరిస్తారా అని అడిగా. దాన్ని మీ దగ్గర నుంచి నాకు సమాధానం రాదు. నేను ఇప్పుడు మీరు పూజించే దేవుడు ఒకటి, మేము పూజించే దేవుడు ఒకటి. ఇద్దరు నీ దృష్టిలో సమానమా అండి? ఇద్దరు రాముడు యేసు ఇద్దరు నీ దృష్టిలో సమానమా? అవునండి. ఇప్పుడు మీరు పూజించే దేవుడు దేవుడే కాదండి. నా ప్రశ్న మీకు అర్థం కాదు. నా ప్రశ్న మొత్తం జాగ్రత్త వినట్లేదు మీరు. నాకు అర్థమైందండి. నాకు అర్థమైంది. చెప్పండి. నేను గౌరవిస్తా. ఓకే, నేను గౌరవిస్తా. ఎందుకంటే నేను ఇప్పుడు కిందకు వచ్చి మాట్లాడడం కానీ నేను గౌరవిస్తా. అలాగని నా మతం నేను పూజిస్తాను. నేను మీ మతం గురించి నాకు ప్రాబ్లం లేదండి. నేను ప్రాబ్లం అని నేనేం చెప్పలేదండి. మీరు ఇప్పుడు నేను అడిగింది అది కాదు. నా ప్రశ్న మళ్ళీ వినండి. నేను అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది వేరు, మీరు అడిగే క్వశ్చన్లు వేరండి. ఫస్ట్ అంటే లేదండి. క్రిస్టియానిటీ అనేది ఒక్క మాట గారు ఒక్క నిమిషం గారు. ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే మన ఢిల్లీలో మన ఏది కొత్త శతాబ్దాల నుంచి ఉంటున్న గుడిని ఆర్ఎస్ఎస్ వాళ్ళ గురించి పగలగొట్టారు. అది ఎంతవరకు న్యాయం అనేది మాట్లాడుతున్నాడండి. అదండి అసలు ప్రశ్న. అది అసలు అవన్నీ తీసేయండి. అసలు క్రిస్టియన్లకి ఎందుకని అడుగుతున్నా నేను డైరెక్ట్ గా. అసలు నేను కెలకారు కదా అంకుల్ గారు. ఆయన అడిగారు, ప్రసాద్ అంకుల్ గారు అడిగారు. నువ్వు పోస్ట్ పెట్టావు కాబట్టి నేను అడిగాను. అవును అంకుల్ గారు, మీరు అడిగారు, నేను చెప్పాను అది కరెక్ట్ అంకుల్ గారు అన్నాను. అది తెలియదు అన్నా. మమ్మీ ఢిల్లీలో ఒక ఆయన ఉన్నారు, ఆయన చెప్తారా అన్నారు. ఇప్పుడు దాని గురించి చెప్పాలి కదా మనకి. మరి దేవుళ్ళ ఇంటికి లేకపోతే నాకు అర్థం కాదు. నువ్వు క్రిస్టియన్ కాబట్టి నీకు ఆలోచన వచ్చిందయ్యా. అవును కదండి. అది కరెక్టా కాదా అది నేను అడిగింది క్వశ్చన్ కానీ, అంతేగాని అన్ని దేవుడు. అవును నేను హిందూ మతాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఆట తిరిగే వాళ్ళందరూ నేను వాళ్ళని ఎంత పెట్టడం కానీ కాదు స్వామి. ఎలా రెస్పెక్ట్ చేస్తావు? ఒక మాట నేను వాళ్ళని ఇప్పుడు కాదు ఒక నిమిషం. నేను జై యేసయ్య అంటా, నువ్వు జై శ్రీరామన్. మీరు శ్రీరామ్ అవసరం లేదు అంకుల్ గారు. చూపించు. ఎందుకు అవసరం లేదు? అన్ని మతాలు సమానం. ఇంతకుముందు నువ్వే అన్నావు కదా స్వామి. అంకుల్ గారు మీరు మనస్ఫూర్తిగా అన్నారా? అవును. మళ్ళీ అంటున్నా జై యేసయ్య మనస్ఫూర్తిగా. మీరు మనస్ఫూర్తిగా అరే ఇను స్వామి, కడుపులోంచి వస్తుంది, నాకు కడుపులోంచి వస్తుంది. ఒక నిమిషం విను. నువ్వు తప్ప మాట్లాడుకో. నేను చెప్పేది నువ్వు మాట్లాడిన ఉపయోగం ఉండదు. నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు. నీకంటే పెద్దగా మాట్లాడతాను నేను. మరి నేను అదే చెప్తున్నా. నేను జై యేసయ్య నన్ను జై శ్రీరామన్ ఒకసారి వస్తాను. నేను మసీదుకి వచ్చి ప్రార్థన కూడా చేస్తా. యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా. మేరీ గుడికి వెళ్ళి టెంకాయ కొడతా. స్లోగా మాట్లాడుతున్నావు. నువ్వు కేకలేస్తున్నాడు. ఈయన కేకలేస్తున్నాడు తప్ప సబ్జెక్ట్ లేదు. ఈయన అసలు అడిగిన దానికి సమాధానం చెప్పట్లా. నేను అడిగిందాన్ని అసలు మీతో గొడవ పెట్టాం కాదు. అంకుల్ గారు అన్నారు. గొడవ కాదు స్వామి. మేము అడుగుతుంది ఏంటి, నీ దృష్టిలో అన్ని మతాలు సమానమా అని అడిగా. కాదు ఒక్క మాట బాబు, సన్ని బాబు, నీ దృష్టిలో అన్ని మతాలు సమానమా అని అడిగాను. అది చెప్పట్లేదు దానికి సమాధానం. సమానమే. నేను అదే అంటున్నా. నువ్వు సమానం అన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను. నువ్వు సమానం అన్నావు కాబట్టి జై యేసయ్య అన్నయ్య. నువ్వు జై శ్రీరామన్, నేను జై యేసయ్య అంటున్నాను. అప్పుడు మన గొడవ ఉంది. ఇంకా ఒక్క మాట నేను రెస్పెక్ట్ చేస్తాను అంకుల్ గారు. నేను రెస్పెక్ట్ చేస్తాను. మీరు మా మతం రెస్పెక్ట్ చేయండి, సెకండరీ. నేను జై యేసయ్య అన్నా, నువ్వు జై శ్రీరామన్ అయిపోద్ది కదా. నేను ఎందుకు అంటాను అంకుల్ గారు? అదేంటయ్యా నేను అన్నప్పుడు నీకు అంటానికి ఏమైంది? ఎందుకను నీకు ఎందుకను ఏంటంటే నష్టమేముంది? అంటే నీకు నష్టమేముంది? అడిగిందని చెప్పు. నేను అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు. నేను జై యేసయ్య నా దేవుడు అన్నప్పుడు నువ్వు జై శ్రీరాముడు రాముడు నా దేవుడు అని నీకు బాధ ఏంటి? నేను అన్నదే అనిపించాలని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనో ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఏంటి నష్టం ఏంటి? ఎందుకంటారు? ఎందుకన్నా నేను అన్నాను కదా. అక్కడ జరిగింది స్వామి నాకు అది కాదు. నా డౌట్ ఏంటంటే నేనన్నప్పుడు నువ్వు అంటానికి ఏంటి ప్రాబ్లం? ఇద్దరు ఇండియన్సే కదా. మీరు మనస్ఫూర్తిగా అనట్లేదు. నాకు అనిపించాను. నువ్వు కూడా మనస్ఫూర్తి అనకుండా నువ్వు కూడా పైపోయినాను. నేను అడిగిన దాన్ని చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే పైపోయినాను జై శ్రీరామన్ అయిపోద్ది. పైపోయి నోట్ పైనే లోపల నుంచి వద్దు.
మాకు అంటే అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దండి. అయిపోద్ది. అన్నారు మా దృష్టిలో అప్పుడు నువ్వు కూడా హిందూ అయిపోతావు, మేము నిన్ను గౌరవిస్తాం. అది నేను చెప్తుంది. అంటే ఇప్పుడు హిందూ కాబట్టి మంచిగా గౌరవించడం. నేను గౌరవించాను, క్రిస్టియన్ నేను నేను గౌరవిస్తాను. నేను ఇప్పుడు అది కాదు. ఏమి ఇప్పుడయ్యా నేను అడుగుతుంది, నువ్వు చెప్తుంది ఏంటి? నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు సమాధానం? నువ్వు జై శ్రీరామ్ అంటే నీకు వచ్చిన దండగ ఏంటి? బాబు నేను అడిగింది అది కాదయ్యా. జై శ్రీరామ్ అంటే నీకు వచ్చిన దండగ ఏంటి? ఎందుకు అనకూడదు? నువ్వు జై శ్రీరామ్ అని ఎందుకు అనకూడదు? ఎవరు చెప్పారు నీకు అనకూడదని? నేను అనకూడదు, నేనేమో అనలేదండి. మరి ఎందుకు అను? ఒకసారి అను. నేను జై చేస్తాయని ఇప్పుడు 20 సార్లు అన్నా. ఇప్పుడు అన్నారు ఇప్పుడు ఏ సంత దుర్మార్గుడా ఏంటి? జై శ్రీరామ్ అంటే యేసు నిన్ను చంపేస్తాడా? తిరిగి నేను అన్నానా? కాదు, జై శ్రీరామ్ అంటే యేసు నిన్ను చంపేస్తాడా? నువ్వు మతోన్మాదిలాగా మాట్లాడుతున్నావు కదా. నువ్వు మతోన్మాది అన్నప్పుడు హిందూ దేవుళ్ళ గురించి నీకెందుకయ్యా? ఇప్పుడు మిమ్మల్ని ఆగలం అర్థమైందండి. ఫస్ట్ లాగటం కాదయ్యా. అసలు నీ యేసు గురించి నువ్వు తెలుసుకోకుండా ఒక నిమిషం నీ యేసు గురించి నువ్వు తెలుసుకోకుండా, బైబిల్ గురించి నువ్వు చదువుకోకుండా వేరే వాళ్ళ గురించి నీకెందుకు? అసలు బైబిల్ చదివినవా? మేరీ అనేది మొగుడుతో కాకుండా వేరే పరిశుద్ధత్వం గర్భం చేయించుకుని పతిరోజు ఎట్లా అయితే? ఇది చెప్పు సమాధానం దీనికి. ఎలాంటి మాట్లాడంటే బోల్డ్ మాట్లాడతాను. మరి మాట్లాడు, నాకు అదే కావాలి అసలు. ఎందుకు ఉంటుంది? ఎందుకు కించపరచు? నువ్వు ఆల్రెడీ కించపరిచావు. జై శ్రీరామ్ అనకుండా మా దేవుళ్ళు నువ్వు కించపరిచావు. నేను కించపరచను, నీ యేసు నేను కించపరచరా. జై యేసయ్యా అని 20 సార్లు అన్నా. జై యేసయ్యా అని 20 సార్లు అన్నా. నువ్వు జై శ్రీరామ్ అనట్లా. నువ్వు మతోన్మాదివి. మత పిచ్చి పట్టింది నీకు. మత పిచ్చి పట్టిన మతోన్మాది నువ్వు. హిందూ గ్రంథాల గురించి నీకెందుకు? హిందూ దేవుళ్ళ గురించి నువ్వెందుకు స్టేటస్లు పెడుతున్నావు? నేను అడిగిందని చెప్పు. నువ్వు హిందువుల గురించి నీకెందుకు హిందూ స్టేటస్లు నువ్వెందుకు పెడుతున్నావు? మతోన్మాదివి నువ్వు. అనుకోవడం కాదు, నేను డిక్లేర్ చేసేసాను నువ్వు మతోన్మాది అని. అసలు మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవరితో పరిశుద్ధతో గర్భం చేయించుకుని పతిరోజు ఎట్లా అయింది? బాబు నేను అడిగినాను చెప్పయ్యా. మేరీ అనేది మొగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధతో కడుపు చేయించుకుని అసలు దేవుడు ఎలా పుట్టాడు చెప్పు పోనీ. సరే రాముడికి ఇప్పుడు దశరథ గారు రాజుగారు ఉన్నారు. ఆయన రాముడు ఎలా పుట్టారు చెప్పండి పోనీ. నువ్వు చెప్పు, మాకు తెలియదుగా. నువ్వు చెప్పు, మాకు తెలియదు. నువ్వు చెప్పు. అరే మీరు అన్ని చేశారు, ఎలా చెప్పారు? అరే నువ్వు చెప్పవా? నాకు తెలియదు అన్నప్పుడు నువ్వు చెప్పాలయా? నేను బైబిల్లో రిఫరెన్స్ చూపించి చెప్తా. మత్తయి సువార్త 1:18 వచ్చిన వాళ్ళు దూత నీ మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ వల్ల మేరీ గర్భవతి అయిందని మత్తయి సువార్త 1:18 రాశారు. లూకా సువార్త 1:35 రాశారు. మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి కలిసి రిఫరెన్స్ నేను చెప్పాను. నువ్వు రామన్న రిఫరెన్స్ తీసి చూపించు, సంతోషిస్తాను నేను. సరే చూపిస్తానండి. చదువు. నేను చూపిస్తాను. మీరు పరిశుద్ధ గర్భం అన్నారు కదా. నేను అలా చెప్పను కదా. బైబిల్లో ఉంది చెప్పాను రా భయ్. నేను కల్పించి చెప్తాను, నన్ను అడగచ్చు. ఎందుకంటే నువ్వు కాదు, నువ్వు ఫస్ట్ బైబిల్ ది తర్వాత నిన్ను గ్రంథాల గురించి వెళ్దాం. ఫస్ట్ నువ్వు బైబిల్ ది. మత్తయి సువార్త 1:18 వచ్చింది. ఏంటండి? మత్తయి సువార్త 1:18 వచ్చిన బైబిల్ అక్కడ ఏముందో చదువు. ఇప్పుడు నేను బయట ఉన్నానండి. నేను చదవనా? చదవండి. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అడిగిన దానికి సమాధానం చెప్పరు కానీ గూగుల్లో కాదు ఒక్క నిమిషం అండి, తనతో మాట్లాడదాం. మనకి చెప్తున్నాడు, ఇదిగో యేసుక్రీస్తు జనం ఎట్లా ఆయన తల్లి అయిన మరి యేసు ప్రదానం చేయబడిన తర్వాత వారి మాకు ముందు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉంది. బాబు ఉన్నావా? లేదండి, కట్ చేసాడండి. హలో చెప్పండి, ఎవరు? నేను బైబిల్ గురించి ప్రశ్నిస్తుంటా. బైబిల్ అలా ఉంది ఇలా ఉంది ఏంటని ప్రశ్నిస్తుంటా. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, పబ్లిక్ అందరికీ తెలుసు. అదే మీ ఫోన్ నెంబర్ పెట్టారన్న, అందుకనే నేను కాల్ చేస్తున్నా. అదే పోటీ పడి తేల్చుకుందామంటే ఫోన్ చేయండి అని పెట్టారు. తమ్ముడు ఒకసారి నేను చెప్పేది అర్థమవుతుందా? నాది యూట్యూబ్ లో ఉంటది నా ఫోన్ నెంబరు. ఇది కాదా అన్న మీ నెంబర్? తమ్ముడు ఇది నా నెంబరే. యూట్యూబ్ లో పబ్లిక్ గా ఉండటం వల్ల నేను బైబిల్ గురించి ప్రశ్నలు అడుగుతుంటాను. బైబిల్ అలా ఉంది ఏంటి ఇలా ఉంటుంది అని ప్రశ్నిస్తుంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే నా నెంబర్ ఇచ్చేస్తారు.
ఎందుకంటే బైబిల్ గురించి అడగలేరు కదా, వాళ్ళు చదవలేదు కదా వాళ్ళు. ఓకే ఓకే అన్న. నేను క్షుణ్ణంగా చదివాను కాబట్టి వాళ్ళు, అందుకని నేను బాగా అడుగుతానని చెప్పి నా నెంబర్ ఇచ్చుంటారు వాళ్ళు. ఓకే అన్న. అయితే నేను ఏమంటున్నా అంటే మీరు చదివి ఉండొచ్చు అన్న. బైబుల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒక మాట నేను చెప్పదలుచుకున్నా. తెలుగు బైబుల్లో ఒక ప్రింటింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ బైబుల్లో ఒక ప్రింటింగ్ ఉంటుంది, హిందీ బైబుల్లో ఒకటి ఉంటుంది. యాక్చువల్గా మీరు యేసు ప్రభు అని మెన్షన్ చేసి అంటున్నారు, చూసినావా అన్నయ్య? యేసు ప్రభు అనడానికి జస్ట్ ఆయన మీనింగ్ అది. ఓకే, సూపర్. ఆయన పేరు కాదు. మీరు ఒకవేళ మీరు అట్లా కామెంట్ బ్యాడ్ గా పెట్టినా కూడా అది ఆయనకు వర్తించకుండొచ్చు. అద్భుతం అద్భుతం. అసలు ఎందుకంటే యేసు ప్రభు అనేది తెలుగు వర్షన్, జీసస్ అనేది ఇంగ్లీష్ వర్షన్, యేషువా అనేది హిందీ వర్షన్. బైబిల్ చదివావా తమ్ముడు నువ్వు? నేను బైబిల్నే చదువుతానా. చదువుతావా? అయితే ఒక చిన్న డౌట్ ఉంది, చెప్తావా మరి? చెప్పండి. చాలా అద్భుతంగా చెప్తున్నావు. అయితే నా డౌట్ ఏం లేదు తమ్ముడు, నేను కూడా ఒకప్పుడు క్రిస్టియన్గా ఉన్నాను. అయితే ప్రొటెస్టెంట్ని, క్యాథలిక్ని కాదు. ఓకే ఓకే. అయితే ఈ ప్రొటెస్టెంట్లు అనే వాళ్ళు మనం ఏం చేసామంటే 15th centuryలో మార్టిన్ లూథర్ అనే అతను ఏం చేశాడంటే ఈ పుస్తకాలు, ఈ బైబిల్లో ఉన్న పుస్తకాలు, క్యాథలిక్లు నమ్మే ఆ 7 పుస్తకాలను తీసేశాడు. అంటే 73 పుస్తకాల నుంచి 66 పుస్తకాల నుంచి 73 పుస్తకాలే, దాంట్లో 7 పుస్తకాలు తీసేశాడు. అయితే బైబిల్ ప్రకారం ఏంటంటే ఒక ఒత్తైన ఒక పొల్లైన తీసేయకూడదని ప్రకటన గ్రంథంలో రాసింది. మరి 15th centuryలో మార్టిన్ లూథర్ అనే అతను ఎలా 16th century, సారీ 15 కాదు 16th centuryలో మార్టిన్ లూథర్ కింగ్కి 7 పుస్తకాలు తీసేయమని ఎవరు ప్రేరేపించారు? మరి ఇతని మీదకి తెగుళ్ళు ఎందుకు రాలేదు? ఇతను మామూలుగా నేచురల్గా 60 సంవత్సరాలు చనిపోయి హార్ట్ అటాక్ చనిపోయాడు. మరి ఇతను మంచి క్వశ్చన్ వేసిండ్రు. అది క్యాజువల్ గా మనము ఈ మా ఫోన్ లో మాట్లాడుకుంటే క్లియర్ అయ్యే డౌట్ కాదు అది. మీరు ఒకవేళ మీ అడ్రస్ ఏంటి అన్న? నేనా ఇక్కడ బెంగళూరులో ఉంటాను తమ్ముడు. బెంగళూరా అన్న? నాది వచ్చేసి తెలంగాణ అన్న. అయ్యో, మరి రావటం కుదరదు కదా తమ్ముడు. బెంగళూరులో మెజెస్టిక్ బస్ స్టాప్ ఐడియా ఉందా నీకు? నేను అట్లా అంటలేను, నేను ప్రస్తుతానికి వచ్చేసి డ్యూటీలో ఉన్నా. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే నేను మాట్లాడతా. మంచి క్వశ్చన్ వేసిండ్రు. 66 పుస్తకాలు ఎందుకు ఉన్నాయి అన్నది అది నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు వచ్చిన క్వశ్చనే తమ్ముడు. నా ప్రశ్న దాంట్లో ఇంకా చాలా యాడ్ కావాలి. అవి ఇప్పుడిప్పుడే దొరుకుతున్నాయి. మీరు జెరూసలేం అని ఐడియా ఉండుంటది. జెరూసలేం మత్తయ్య? జెరూసలేము కంట్రీ మీకు ఇజ్రాయెల్ తెలిసి ఉంటది. తెలుసు తమ్ముడు. అక్కడ ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మరు. యేసు ప్రభుని ఎవరు నమ్మరు. కాకపోతే అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అయినాయి అన్నట్టుగా వాళ్ళు కూడా ఇప్పుడే రీసెర్చ్ చేస్తున్నారు అన్నట్టు. అదేంటి తమ్ముడు రీసెర్చ్? పరిశుద్ధాత్మ ఏది చెప్తే అది ఫైనల్ కానీ నువ్వు నేను చెప్పింది ఫైనలా? అంటే రీసెర్చ్ అన్నయ్య పరిశుద్ధాత్మ చెప్పింది ఫైనలే. మరి ఇంకే మీరు ఇది సాక్షార్థకంగానే వాక్యం అనేది సాక్షార్థకంగానే బయలుపరచబడుతుంది అని కూడా రెఫరెన్స్ ఉంటది అన్నయ్య. అవునవును. మరి వరకే తెలుసు అన్నయ్య. ఒకటి నేను చెప్పేది జస్ట్ నీకు ఎంత వరకు చెప్పాలనో అంతవరకే చెప్పాలి. జ్ఞానం అంతా నాకే కావాలి, మొత్తం అంతా నేనే తెలుసుకుంటా, ఉన్నది లేదంతా నాకే కావాలని అంటే అది కల్వని ముచ్చట అన్న. అదేంటి తెలుసుకోవడం తప్ప తమ్ముడు? లేదు, నేను ఏమంటానన్నా, నువ్వు ఆకలి అయినప్పుడు అన్నం కొద్దిగా ముద్ద ఎక్కువ తింటావు. ఆకలి గురించి నేను అడగలేదు తమ్ముడు, అన్నం గురించి అడగల. బైబిల్ గురించి అడుగును, ఆకలి గురించి అవుతుంది నాకు అర్థం. నేనేమంటాను అన్నయ్య, నీకు ఆకలి ఎక్కువ నువ్వు ఎక్కువ. ఆకలి గురించి నాకు వద్దు తమ్ముడు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను పాస్టర్గా చేరినప్పుడు ఇంత మటుకు నాకెవరు ఈ ప్రశ్నకు సమాధానం పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక పొల్లైన తీసేయకూడదు అంటే 15th century ఇతను ఎవరు అసలు? మార్టిన్ లూథర్ అనే అతను ఎవడు? అతనికి ఏం అధికారం ఉంది అతనికి 7 గ్రంథాలు తీసేయడానికి? ఇంకో పైపెచ్చి దీంట్లో ఒక మతలబు ఉంది. ఎవడైతే బైబిల్ పరిశుద్ధంగా 73 పుస్తకాలు నమ్మరో వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు బైబిల్ ప్రకారం. ఎందుకంటే 73 అని మీరు ఎట్లా
యూజ్ చేస్తాను. అద్భుతమైన ప్రశ్న అడిగావు తమ్ముడు. నువ్వు మాత్రం నిజంగా నుండు నూరేళ్ళు ఉండాలి. క్యాథలిక్ ఈ అపోస్తులంతా కూడా క్యాథలిక్ బైబిల్ నమ్మిన వాళ్ళే. మొత్తం వీళ్ళంతా ప్రచారం చేస్తే క్యాథలిక్ బైబిలే, ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ కాదు. ఇవి ఎప్పుడు మరి అపోస్తులు చెప్పింది రైటా, ఈ మార్టిన్ చెప్పింది రైటా? తమ్ముడు ఇప్పుడు 73 పుస్తకాలు ప్రచారం చేసింది ఎవరు? అపోస్తులు. 12 మంది శిష్యులు కూడా ప్రచారం చేసింది కేవలం ఈ 73 పుస్తకాలు ప్రచారం చేశారు తప్ప 66 పుస్తకాలు వాళ్ళు ప్రచారం చేయలేదు. ఎందుకంటే అప్పటికి 66 పుస్తకాలు ఆమోదించబడలేదు. ఇప్పుడు 16th సెంచరీలో ఈ 73 పుస్తకాలను తీసేసి 66 పుస్తకాలుగా చేసి అప్పుడు ప్రొటెస్టెంట్ అనే సంస్థను ప్రత్యేకంగా స్థాపించారు కొంతమంది. మరి అపోస్తులు చెప్పింది రైటా, నీకు ఇతను చెప్పింది రైటా? ఎవరు? మన మార్టిన్ లూథర్ చెప్పింది నేను నమ్ముతావా? ఏం చెప్తున్నా అంటే మీరు అక్కడి వరకే క్లియర్ గా డిక్లేర్ అయిపోయి ఉండకండి. అంటే నాకు చెప్తాము, ఆన్సర్ చెప్పు. నేను అడగట్లేదు, నాకు నీకు తెలిస్తే చెప్పు. ఎందుకు ఇలా జరిగింది? మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ అనేది అన్న నేను ఏం చెప్తున్నా, లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఒక్కటే మీరు క్యాచ్ చేసుకొని పట్టుకొని మాట్లాడుతారు. దాని మధ్యలో ఉన్న సందర్భ విషయాలు కూడా మీరు మాట్లాడతలేరు. ఒకటే ఒక పాయింటే మీరు మాట్లాడుతున్నారు అంతే. నువ్వు చెప్పు, ఏం చెప్పిన 5-6 పాయింట్లు చెప్పు తమ్ముడు, వింటాను నేను. నాది ఒకటే పాయింట్ కదా, 5-6 పాయింట్లు చెప్పు. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారన్నా? నేను ఫోన్ చేస్తాను. ప్రస్తుతానికి నేను బెంగళూరు మెజెస్టిక్ దగ్గర చెప్పులు కుట్టుకుంటాను తమ్ముడు. చిన్న చెప్పులు కుట్టుకునేవాడిని నేను. అవునా? ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా. చెప్పుల షాప్ ముందర అదే చెప్పులు కుట్టించుకోవడానికి వస్తున్నారు. నేను సాయంత్రం 8 ఇంటికి వెళ్ళిపోతాను. అది అదేమో ఆ చెడ్డ పని ఏం కాదు. నువ్వు వ్యభిచారం గృహాలు అయితే నడుపుతలేవు కదా. అయ్యయ్యో, నేను నా వృత్తి నేను గర్వంగా చెప్పుకున్నాను తమ్ముడు, దాంట్లో తప్పే ఉంది. అదే అన్న నేను ఏమంటున్నా, అది మంచి పనే. సరే తమ్ముడు, అట్లయితే నేను నీకు 8 అట్లా కాల్ చేయనా, లేకపోతే 9 అట్లా? నేను డ్యూటీ నుంచి వెళ్ళిపోగానే నేను ఫోన్ చేస్తాను. సరే, నీకు ఏ సమాధానం కావాలన్నా కూడా అంటే ఒకటే రోజు మనకు క్లియర్ కాదు ప్రతి విషయం. ఓకే తమ్ముడు. అయ్యయ్యో తమ్ముడు, ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, దానికి ఒకటి నేను క్లియర్ చేయమంటే నేను మాట్లాడతాను. అద్భుతం, సూపర్ తమ్ముడు. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, నాకు ఏది చూపించినా బైబిల్ నుంచి రెఫరెన్స్ చూపించి అడుగుతాను. నా సొంత మాటలు కానీ, సొంత వచనాలు కానీ, సొంత కల్పితాలు కానీ ఏముండవు. నువ్వు కూడా అదే దానికే ఫిక్స్ అయిపో. నువ్వు ఇప్పుడు అన్నావు కదా అన్న, నీకు బైబిల్లో నుంచే కావాలా రెఫరెన్స్, లేకుంటే ఆ 73 పుస్తకాలు అని అన్నావు కదా, ఆ 73 పుస్తకాలు నీకు చూపించినా ఓకేనా? ఏదైనా పర్లేదు తమ్ముడు. నేనేందంటే ఇప్పుడు బైబిల్లోంచి రెఫరెన్స్ చూపించాను అనుకో. తెలుగు బైబిల్ అనేది 66 పుస్తకాలు ప్రింట్ అయ్యి అందజేయబడ్డది. ఇది ఇండియాకు వచ్చింది. మిగతా పుస్తకాలు కూడా ఇస్రాయేల్ అవి కొన్ని డబ్బులు పెడితే అవి వాళ్ళు అమ్మేస్తారు. అమ్మించేది అర్థం కాలేదు. వాళ్ళు పంపిస్తారు అన్నట్టు. కొన్ని బుక్స్ అనేటివి దాచిపెట్టబడ్డాయి. నువ్వు ప్రింట్ కాలేదని అంటున్నావు కదా ఇప్పుడు. ఎందుకు ప్రింట్ కాలేదు, ఎందుకైనా అలా యాడ్ చేయలేదు అని అంటారు కదా అన్న. అది కాదు తమ్ముడు, నీకు అసలు నా ప్రశ్నే అర్థం కాలేదు. నీకు క్యాథలిక్లు అంటే ఎవరో తెలుసా నీకు? తెలుసు. ఎవరు చెప్పు? రోమన్స్ సంబంధించిన వాళ్ళు. క్యాథలిక్ రోమన్ వాళ్ళు ఎన్ని పుస్తకాలు నమ్ముతారు అన్న? నేను క్యాథలిక్, నాకు దాని మీద బేస్ లేదు. నాకు మరి అది నీకు ప్రొటెస్టెంట్, నేను ఇజ్రాయెల్ ట్రెడిషన్ కి సంబంధించిన అందుకే కానీ నేను చెప్తున్నాను తమ్ముడు. అందుకనే క్యాథలిక్లు అంటే క్యాథలిక్లో వాళ్ళది అన్న, నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళది కొంచెము అదేంటిది విగ్రహారాధన టైప్ పోయింది అని నేను దాన్ని ఎక్కువ చూసుకోలేదు. నేను దాన్ని పట్టించుకోలేదు తమ్ముడు. నేను చెప్తాను, నన్ను చెప్పని. ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ వాళ్ళు ఏమనుకుంటారు, ఒకటే దేవుడు. తమ్ముడు నన్ను చెప్పని, క్యాథలిక్లో ప్రపంచం మొత్తం 2 రకాలు ఉన్నారు. ప్రపంచం మొత్తం ఉన్నారు క్యాథలిక్లో 2 రకాలు. ఒకళ్ళు యేసు ప్రభుని పూజించేవాళ్ళు, మరియను పూజించేవాళ్ళు ఒక బ్యాచ్. ఓకేనా? యేసు ప్రభుని యెహోవాని పూజించేవాళ్ళు ఇంకొక బ్యాచ్. కేవలం యెహోవాని మాత్రమే పూజించేవాళ్ళు ఇంకొక బ్యాచ్. అవునవును, మొత్తం 3 ఉన్నారు దీంట్లో. ఓకేనా? దీంట్లో మళ్ళీ ప్రొటెస్టెంట్ ఒకటి ఉంది, క్యాథలిక్ ఒకటి ఉంది, ఆర్థోడాక్స్ అని ఇంకొక బైబిల్ ఉంది. దాంట్లో 83 పుస్తకాలు. ఈ రోజు కూడా 83 పుస్తకాలు నమ్ముతారు. 66 పుస్తకాలు, 73 పుస్తకాలు, 83 పుస్తకాలు ఈ రోజు కూడా ఉన్నాయి.
అదే అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే నీకు 66 పుస్తకాలు కాకుండా మిగతా పుస్తకాల నుంచి వెళ్ళి నీకు సమాధానం ఇచ్చినా ఓకే కదా అంటున్నా. ఏదైనా ఓకే నాకు. సరే ఓకే. ఎప్పుడు నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయి, మనం శాంతి సమాధానంతో మాట్లాడాలి. చూసావు కదా తమ్ముడు, అన్న నీతోటి గొడవ పెట్టుకుంటే నాకు ఏం రాదు, నాకు నాకు లేదు తమ్ముడు. నాకైతే నీ దగ్గర నుంచి ఒకటి కావాలి. నీ దగ్గర నుంచి గొడవ పెట్టుకుంటే నాకు రూపాయి లాభం వచ్చేది లేదు. నా ప్రశ్న ఏంటంటే నువ్వు అంత ధైర్యంగా నెంబర్ పెట్టినావు అంటే ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్నట్టుగా నేను ఫోన్ చేసిన అంతే. నాకు నీ దగ్గర నుంచి గొడవ కాదు కానీ నీ దగ్గర నుంచి నాలెడ్జ్ నేను షేర్ చేసుకోవాలి, అది కావాలి నాకు. ఓకే అన్న, నేను సాయంత్రం కాల్ చేస్తాను, నేను డ్యూటీలో ఉన్నా. సరే తమ్ముడు, అట్లయితే రైట్ కానీ. ఓకే.